2023లో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మెగా బ్లాక్ బస్టర్ అయ్యాక 2024 క్యాలెండర్ ఇయర్లో మెగా ఫ్యామిలీకి పొలిటికల్ సక్సెస్ దక్కిన సినిమాల విజయంలో వెనకబడ్డారు. మళ్ళీ 2025 సెకండ్ హాఫ్లో మొదలైన మెగా సౌండ్ 2026లో మోతెక్కిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2024లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకార వేదికపై ఒక పక్క మెగాస్టార్, మరో పక్క పవర్ స్టార్లతో దేశం గర్వించదగ్గ ప్రధాని నరేంద్ర మోడీ దిగిన పిక్ 2024 సంవత్సరానికే పిక్ ఆఫ్ ది ఇయర్గా చెప్పవచ్చు. అదే 2024 సంవత్సరం మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ చేసింది. దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం మెగాస్టార్ని వరించింది. కానీ సినిమా విజయాల పరంగా 2024 మెగా ఫ్యామిలీ వెనకపడింది. మెగాస్టార్ నుంచి కానీ, పవర్ స్టార్ నుంచి కానీ, గ్లోబల్ స్టార్ నుంచి కానీ ఒక్క సినిమా కూడా రాలేదు. కేవలం వరుణ్ తేజ్ నుంచే ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అవి మంచి చిత్రాలుగా పేరు వచ్చిన కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు. 2025 జనవరిలో భారీ అంచనాల మధ్య వచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. 2 సంవత్సరాలకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ అత్యంత పేలవంగా తెరకెక్కించారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ మాస్ హీరో తన చేతిలో ఉన్న సరిగ్గా వినియోగించుకోలేక శంకర్ తన ఫ్లాప్ల పరంపర కొనసాగించారు. 5 ఏళ్లు నిర్మాణంలో ఉండిపోయి రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కూడా నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ బాగా డేలా పడ్డారు. అలాంటి నిరాశాజనకమైన పరిస్థితులను పవర్ స్టార్ నుంచి వెంటనే వచ్చిన ఓజీ ఒక్కసారిగా మార్చివేసింది. పవన్ రీఎంట్రీ తర్వాత మోస్ట్ క్రేజియస్ట్ మూవీగా నిలిచిన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ లభించాయి. సూపర్ హిట్ టాక్ రావడంతో అదే ఊపుని 2 వారాల పాటు కొనసాగించింది ఓజీ. ఆంధ్ర, తెలంగాణతో పాటు కర్ణాటక, ఓవర్సీస్లో కూడా భారీ కలెక్షన్ సాధించి 320 కోట్లకు పైగా గ్రాస్ సాధించి 2025 టాలీవుడ్ బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచింది. మెగా ఫ్యామిలీని ఫెయిల్యూర్స్ నుంచి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన మూవీగా ఓజీని చెప్పుకోవాలి. బాబాయ్ స్టార్ట్ చేసిన సక్సెస్ స్ట్రీక్ని అబ్బాయి పీక్స్కి తీసుకుపోయారు. నవంబర్ 7న రిలీజ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ ఫస్ట్ సింగిల్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సినిమాయే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయినంత రేంజ్ సంబరాలను పెద్ది సాంగ్ మెగా ఫ్యాన్స్కి తీసుకొచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం టాలీవుడ్లో కాదు, ఇండియాలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్గా సంచలనం సృష్టించింది పెద్ది సాంగ్. గ్లోబల్ వైడ్గా టాప్ 2 ప్లేస్లో నిలిచిందంటే అది ఏ రేంజ్ సక్సెస్ అనేది అర్థం అవుతుంది. చిన్న పెద్ద, ఆడా మగ, ఆడా ఏడా తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది చికిరి చికిరి పాటకు చరణ్ వేసిన స్టెప్పులను రీక్రియేట్ చేస్తూ రీల్స్ చేయడం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. గత కొన్నేళ్లలో ఇంత సంచలనం సృష్టించిన సాంగ్ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఈ బాబాయ్ అబ్బాయిల మధ్య మెగా ఫ్యామిలీ సృష్టికర్త మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ల వయసులో మీసాల పిల్ల అంటూ వచ్చి తన స్టైల్లో అదరగొట్టారు. తనయుడు వచ్చి డామినేట్ చేశాడు. కానీ పెద్ది సాంగ్ వచ్చే వరకు సోషల్ మీడియా హడావుడంతా మీసాల పిల్లదే. పెద్ది సాంగ్ వచ్చే వరకు మీసాల పిల్ల రీల్సే హల్చల్ చేశాయి. కేవలం 4 రోజుల్లో ఓన్లీ టాలీవుడ్లోనే 50 మిలియన్ల వ్యూస్తో సంచలనం సృష్టించింది. పాటలకే ఈ రేంజ్ హడావుడి ఉందంటే సంక్రాంతికి వచ్చే మనశంకర వరప్రసాద్ గారు, ఉగాదికి వచ్చే పెద్ది, పాజిటివ్ టాక్ వస్తే బాక్సులు బద్దలు కావడం ఖాయం. ఇవి ఇలా ఉండగా పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్తో మరోసారి, మెగాస్టార్ విశ్వంబర్తో ఇంకోసారి సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. వీటి రిలీజ్ డేట్లు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.